ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గుండెల్లో రంధ్రం వినడానికి భయంగా అనిపించినా సరైన సమయంలో గుర్తిస్తే పరిష్కరించుకోగలిగే సమస్యే. సాధారణంగా గుండెలో రంధ్రం ఉన్నవారు తరచూ ఆయాసం, విపరీతమైన అలసట వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత కూడా కొందరిలో ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీంతో మళ్లీ కొత్త సమస్య వచ్చిందేమోనని, చికిత్స మళ్లీ మొదటికి వస్తుందేమోనని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు గుండెలో రంధ్రం సమస్య ఆపరేషన్ తర్వాత మళ్లీ తిరగబడుతుందా లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు అనేవి ఒకేసారి రావు. ఇవి కాలక్రమేణా శరీరంలో నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. గుండెకి సంబంధించిన ప్రధాన సమస్యల్లో గుండెలో రంధ్రం ఒకటి. వైద్య నిపుణుల ప్రకారం చాలా మందిలో ఇది పుట్టుకతోనే వస్తుంది. ప్రారంభంలోనే దీని లక్షణాలను గుర్తిస్తే పరిస్థితి విషమించకుండా నియంత్రించుకోవచ్చు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఉంది. మరి దీనిపై నిపుణుల మాటేంటో ఇప్పుడు విందాం. సో హార్ట్లో హోల్ని రిపేర్ చేయటం జరిగింది అని చెప్పారు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది, చాలామంది హార్ట్లో హోల్ అనేది పదాన్ని మిగతా వాటికి కూడా వాడుతూ ఉంటారు చాలామందిలో. కానీ రంధ్రము అనేది 3 రకాలుగా ఉండొచ్చు. అంటే పై 2 గదుల మధ్యలో ఉన్నప్పుడు ఏఎస్డి అంటాం, కింద 2 గదుల మధ్యలో ఉన్నప్పుడు విఎస్డి అంటాం. ఇంకా కొంతమందికి అయితే రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అంటే కనెక్షన్ ఏదైతే రాంగ్ కాదు, ఉన్న కనెక్షన్ పూడుకుపోవాల్సింది పూడుకుపోకుండా ఉండటం జరుగుతుంది. ఇదేంటంటే గుండె నుంచి బయటకు వచ్చే 2 గొట్టాలు ఏవైతే ఉంటాయో అయోటా, పల్మనరీ ఆర్టరీ అని ఉంటాయి. ఊపిరితిత్తులకు వెళ్ళే ధమని, మొత్తం బాడీకి సప్లై చేసే ధమని అయోటా అని ఉంటుంది. వీటి రెండింటికి మధ్యలో పుట్టక ముందు ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. పుట్టిన వెంటనే అది 24 గంటల లోపల అది మూతబడి అవుతుంది. కానీ అది ఎప్పుడైతే మూసుకోదో దాన్ని పెటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. అయితే ఇది అన్కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు, అంటే వేరే వ్యాధులు లేకుండా ఓన్లీ రంధ్రం ఉన్నప్పుడు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. సర్జరీ చేశాక ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అయ్యాక ఇంకా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఉండవు. సాధారణంగా గుండెలో రంధ్రం ఉన్నవారికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులుంటాయి. త్వరగా అలసిపోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి చర్మం, పెదవులు, గోళ్లు నీలం రంగులోకి మారడం వంటివి లక్షణాలు కనిపిస్తాయి. వీరు సరైన ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే గుండె రంధ్రాలలో రకాలను బట్టి చికిత్స విధానం మారుతుంది. చికిత్స తర్వాత కూడా లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి, అది ఏ రకమైన హోలుకు సంబంధించింది అనే పూర్తి వివరాలు వైద్యుల మాటల్లోనే తెలుసుకోండి. కొన్ని ఆల్రెడీ పర్యవసనాలు వచ్చి ఉంటాయి. రంధ్రం వల్ల పర్యవసనాలు వచ్చి దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చి లేటుగా మూయటం వల్ల కూడా కొన్ని రెసిడ్యువల్ డిసీజెస్ అంటాం, ఎంతో కొంత మిగిలిపోయిన వ్యాధి ఉంటుంది. వీళ్ళల్లో మాత్రం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రంధ్రం అయి ఉంటే, అది అన్కాంప్లికేటెడ్ అయి ఉంటే, మీకు టైంకి పూడ్చి ఉంటే దాన్ని మర్చిపోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. అయితే అది రంధ్రం అయి ఉండాలి. మీరు రంధ్రం అనుకుంటూ ఉంటారు, అది పల్మనరీ స్టెనోసిస్, అయోటిక్ స్టెనోసిస్, దాన్ని కూడా రంధ్రాలు అంటూ ఉంటారు తెలియక. ఆ వ్యాధులు వేరు, కవాటాల వ్యాధులు. సో వ్యాధిని బట్టి, వ్యాధి కనుక రంధ్రము అనేది సైంటిఫిక్గా సెప్టల్ డిఫెక్ట్స్ అయి ఉండి అన్కాంప్లికేటెడ్ అయి ఉంటే మీరు మర్చిపోవచ్చు దాన్ని.